दिव्यो ब्रह्म विद्या कर्तुभ्यो वंश ऋषुभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानगण प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणाम् इति सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः बृहद्वादिष्ट सिद्धान्तं पूर्ण ब्रह्मोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः आत्मानात्मतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे पूर्णानंद पुल्लयार्य पुत्ररत्ना महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ते नमो नमः परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अस्वत्यार्य नमोस्तुते सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशासितं विरहितानंद गुरुं वेंकटदासार्यं भजे अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमाध्यमं श्री महाविष्णुपर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। जय गुरुदेव। నిన్న జరిగిందా నిన్న కార్యక్రమం లేదు దీంట్లో రికార్డింగ్ అయినటువంటి అవే తత్వాలేనా? గురు అష్టకము అది చెప్పినాం, మేలుకొలుపులు గురు అష్టకము దాన్ని చెప్పినాం స్వామి. నేను బాలకృష్ణ. సరే సరే. అదేనా 340లో రెండవ పేరా నుంచి 340 పేజీ రెండవ పేరా. పోస్ట్ గంగాధర్కి పెట్టామన్నా. హలో, అది పోయిండే నెట్. జయగురునా? జయగురప్ప వినపడుతుందా ఇప్పుడు? వినపడలే, బాగా వినపడలే. గంగాధరకి పెట్టావు చూడు, నా పోస్ట్ నాకు పెట్టలేదేమో. గంగాధర్ ఎవరికి పెట్ట పోస్ట్ గంగాధరం పెట్టింది మరి. లేదు, హోస్ట్ నేనే ఉన్నా, ఎవరికి పెట్టలే. పోస్ట్ పెడతా ఉండు. పెట్టా చూసుకో, ఇంకా మధ్యలో ఇది కాకుండా ఉంటుంది. జై గురు స్వామి.
పోతోంది ఇది. ఎందుకు పోతుందో ఏమో మరి. నెట్ అదే సికింద్రాబాద్ లో నెట్ నెట్ మాటిమాటికి ప్రాబ్లం పోయి అంటారు. సికింద్రాబాద్ లో నెట్ ప్రాబ్లం అంటా ఉన్నారు కదా. ఉందేమో కానీ మాది సికింద్రాబాద్ కింద రాదు, హైదరాబాద్ కింద వస్తుంది కదా. మేము ఉండే ప్రాంతము ఇక్కడ విజయవాడ రోడ్ హైవే. సరే చూద్దాం, 5 నిమిషాలకు చూసి, లేకపోతే నువ్వే మొదలుపెట్టి అయితే నేను మీట్ చేసుకుంటా. జయ గురు స్వామి. జై గురమ్మ. జై గురు. వచన భేదములు రెండు. సువాక్యము, దుర్వాక్యము. వచనమే విషయం. సరస్వతి అధిదేవత వాక్కుకి. వాక్కుకేమో సరస్వతి అధిదేవత. ఇక్కడ అధిదేవతల పేర్లు తేడా ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడ అధిదేవతల పేర్లు తేడా ఉన్నాయి, చూసుకోండి. అక్కడేమో వాక్కుకి పిండాండ పంచీకరణలో అగ్ని అంటే వహ్ని అని ఉంది. ఇక్కడ సరస్వతి అని ఉంది కదా. ఇందాక పై దాంట్లో కూడా రుద్రుడు అధిదేవత ఇచ్చారు, కానీ పంచీకరణ పటంలో వాయుదేవుడు అని ఇచ్చారు. అలా కొన్ని మార్పులు ఉన్నాయి. ఏదైనా వ్యవస్థ ఎలా ఉంటుందో చూడండి. సత్వగుణంలో ఏర్పడినటువంటి అధిదేవతలు రజోగుణంలో ఏర్పడినటువంటి ఇంద్రియాలను ప్రేరేపిస్తే, తమో గుణంలో ఏర్పడినటువంటి గోళకాలలో కూర్చొని స్థూల శరీరాన్ని ఆశ్రయించి తమో గుణంలో ఏర్పడినటువంటి గోళకాలను అంటే ఈ ఇంద్రియాలను, ఆడ ఇంద్రియములు అనేక లేదు, ఊరిని పేర్లతో పిలిచేకి అంతే. అది వస్తు రూపంలో ఉంటుంది. గోళకం అంటే వస్తు రూపము. కన్ను, చెవి, నాలుక అట్లా. దానిలోకి ఇంద్రియములు చేరడం అంటే కంటిలోకి రూపము, చెవిలోకి శబ్దము, చర్మంలోకి స్పర్శ, ఈ విధంగా వచ్చినటువంటి ఇంద్రియ సమూహము. ఆ విధంగా సత్వగుణములో ఏర్పడినటువంటి అధిదేవతలు రజోగుణముతో ఏర్పడినటువంటి ఇంద్రియాలను ప్రేరేపిస్తే, తమో గుణముతో ఏర్పడినటువంటి గోళకాలలో కూర్చొని స్థూల శరీరాన్ని ఆశ్రయించి ఇలా కూర్చున్నటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి సూక్ష్మ శరీరము 3 గుణాలతో ప్రవర్తిస్తోంది. ఇట్లా ప్రవర్తించడానికి అనేక జన్మల యొక్క సంచితముల నుండి విభాగమైనటువంటి ప్రారబ్ధ కర్మ. ఈ విధంగా ప్రవర్తించడానికి అనేక జన్మల యొక్క సంచితముల నుండి ఏర్పడినటువంటి, అది విభాగమైనటువంటి ప్రారబ్ధ కర్మ. మీరు ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇందులో అధిదేవతల పేరు తేడా వచ్చింది చూడు. లేకపోతే శబ్దాలు 4 అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయంటే అని ఇవన్నీ పెట్టుకోవద్దు. ఈ శబ్దాలు 4 అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయంటే ఇప్పుడు శబ్దాలు 4 ఉంటాయి. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 వాక్యాలుగా ఉన్నాయి, 4 శబ్దాలుగా ఉన్నాయి అనుకోండి. ఇవి ఇక్కడ 2 చెప్తున్నారు అంటే అది ప్రారబ్ధము కర్మ అని ఇవన్నీ పెట్టుకోవద్దు. మీరు వదిలేయండి. అవన్నీ పరిశీలించి చూశాం, అవి ముఖ్యమైతే కాదు. ఇక బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మిథ్య దాంట్లోనేగా ఇవన్నీ కూడా మిథ్యా దాంట్లోనివే కదా, లేనివే కదా. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనగా ఇవన్నీ కూడా మిథ్యా దాంట్లోనే ఉండేటివి. 2వ వాక్యంలో ఉండేటివే జగత్ మిథ్య. ఇవన్నీ కూడా మిథ్యా దాంట్లోనేగా. ఇవన్నీ 10 లెక్క పెట్టింది మిథ్యే, 10 అని లెక్క పెట్టింది మిథ్యే. 10 కాదు, 4 లెక్క పెట్టింది మిథ్యే.
4 రైటా 10 రైటా అనేది అనవసరం. ఈ మిథ్యా వాక్యాలలో మిథ్యే ఇది. కాబట్టి 4 లెక్క పెట్టింది మిథ్యే. 4 కాదు, 4 రైటా 10 రైటా అనేది అనవసరం. మీకొక ఉదాహరణ చెప్పాం. 4 దొంగలు ఉన్నారట. ఇప్పుడు 4 దొంగలు ఉన్నారట. ఎక్కడో దొంగతనం చేసి న్యాయంగా పంచుకున్నారట. న్యాయంగా పంచుకోకపోతే ఏమవుతుంది? ఇది మహాలయంలో చెప్పినారు ఈ మాట. న్యాయంగా పంచుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే దొంగతనం బయటపడుతుంది. అలాగే దొంగలు న్యాయంగా ధర్మంగా పంచుకున్నారు అంటే వాళ్ళు ధర్మాత్ములా? అది నిజమా? వాళ్ళు ధర్మాత్ములైతే రాత్రి దొంగతనం చేసేకపోయినప్పుడు ఆ కుటుంబీకులను కొట్టి కట్టేసి నానా తిప్పలు పెట్టి ఎతకొచ్చినప్పుడు అక్కడుంది ఆ ధర్మము? లేదు. ఇది సందర్భ ధర్మం అన్నమాట. సందర్భానుసారంగా ధర్మము ఏర్పడతా ఉందట. సందర్భ ధర్మం అంటారు దాన్ని. అట్లా పంచుకున్నారు అంటే వాళ్ళు ధర్మాత్ములా? దొంగలు వాళ్ళు ధర్మాత్ములు అయ్యారు. మళ్ళా మధ్యప్రదేశ్లో దొంగలందరూ బస్తర్ జిల్లా అనే దాంట్లో బందిపోట్లు ఉన్నారే ఒకప్పుడు స్వాతంత్రం రాకముందు. వాళ్ళంతా అక్కడ ఆలయం కట్టుకొని పెద్ద ఆలయం, అక్కడ జంతు బలులు కూడా ఇచ్చి ఏ ఊర్లన్నా ఊరే దోచుకొని వచ్చేదనమాట. ఓ రోజు బందిపోట్లు పడి అప్పుడు ఆ పోయేటప్పుడు బలి ఇచ్చి పూజ చేసి పోయేదంట. కాళికాదేవి జంతువును బలి ఇచ్చి పూజ చేసిపోయేదండి దొంగతనానికి సహకరించమని. ఇప్పుడు అది మధ్యప్రదేశ్లో ఆయన అర్జున్ సింగ్ సీఎం ఉన్నప్పుడు లొంగిపోతారా కాల్చి చంపాలా అంటే మొత్తం అందరినీ సుమారుగా ఒక 200 మంది 300 మందిని ఎక్కడ కనపడితే అరెస్టు కోర్టులో ప్రవేశపెట్టేదిలే, అడవిలోనే కాల్చి చంపారు. మిగిలిన వాళ్ళంతా వెంటనే ఇంకా ముప్పు తప్పదని చెప్పి లొంగిపోయి మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆయమ్మ పూలందేమో ఎంపీ కూడా అయిపోయారు. మళ్ళీ చంపేశారు అనుకో ఆమెను కూడా. అట్లా దొంగలేమో వాళ్ళు చేసేదానికోసం మళ్ళీ వాళ్ళకి ప్రత్యేక దేవుని నెలకొల్పుకొని మళ్ళా దానికి బలి ఇచ్చి పూజలు చేసి దొంగతనాలు చేయడం. అట్లా దొంగలు ధర్మాత్ములయ్యారా అంటే పంచుకోవడం అయితే న్యాయంగా పంచుకున్నారు, కానీ అసలు సొమ్ము ఎక్కడిది? అసలు సొమ్మేమో దొంగతనం చేసిండేది. అందుకే ఈ మిథ్యా జగత్తులో ధర్మాలు రెండూ ఉన్నాయి. మిథ్యలో ఉన్నప్పుడు ధర్మాలు ఉంటాయి. బ్రహ్మ సత్యం అన్నప్పుడు జగత్ మొత్తం తీసి అవతల పడేస్తే, ఎప్పుడైతే నీవు బ్రహ్మ సత్యం అనే నిర్ణయానికి వచ్చినాక ఆ వార్తిక నిర్ణయానికి వచ్చిన తర్వాత బ్రహ్మ సత్యం అన్నప్పుడు జగత్ మొత్తం తీసి అవతల పడేస్తే పాపం పోయింది, పుణ్యం పోయింది, ధర్మము పోయింది, అధర్మము పోయింది. మిథ్యా ప్రపంచాన్ని తీసేసినప్పుడు ఏముంది? ధర్మము పోయింది, అధర్మము పోయింది, అన్నీ పోయినాయి. అనంతోపనిషత్తులో ఏమంటున్నాము? భావాభావాలు లేవు, సాధ్యాసాధ్యములు లేవు, ధర్మాధర్మములు లేవు అని చెప్తున్నాం. అనంతోపనిషత్తులో భావాభావాలు లేవు, సాధ్యాసాధ్యములు లేవు, ధర్మాధర్మములు లేవు అని చెప్తా ఉన్నాం. మెహర్ బాబా వస్తే అందరూ అజ్ఞానులే. మెహర్ బాబా ఏమంటున్నాడు? అందరూ అజ్ఞానులే, అజ్ఞానంలోనే కొందరు మంచివాళ్ళు, అంతే. అజ్ఞానంలోనే కొందరు మంచివాళ్ళు, కొందరు భక్తులు, కొందరేమో నాస్తికులు. బాబా దృష్టిలో అంతా సమానమే. చూడు, బాబా దృష్టి లేకపోతే అంతా సమానమే. మనకే ఈ తేడాలన్నీ. నువ్వే అబద్ధపు మనిషివి, నువ్వొక సత్యము, నీకొక అసత్యమా? మళ్ళీ నువ్వొక సత్యము, మళ్ళీ నీకొక అసత్యమా? మళ్ళీ నీవే అసత్యమై ఉంటే, నీవే మిథ్య అయి ఉంటే. సత్యాసత్యాలు రెండూ కూడా ఒక అబద్ధపు మనిషికే ఉన్నాయంతే. సత్యాసత్యాలు రెండూ కూడా
ఒక అబద్ధపు మనిషికే ఉన్నాయి. నిజమైన మనిషి ఎన్నడున్నాడు అసలు? మిథ్య కానివాడు ఏడున్నాడు? నిజమైనటువంటి మనిషి ఎక్కడున్నాడు అసలు? సర్వము మిథ్యే. కేవల పరబ్రహ్మగా ఉన్నాడు. ఎట్లున్నాడు? కేవల పరబ్రహ్మగా ఉన్నాడు. కదలక మెదలక అవిశ్వాండ స్థితిలో నిత్యమై, నిశ్చలమై, అచలమై ఆ స్థితిగా ఉన్నాడంతే. కానీ ఆ స్థితిగా ఉన్నంత మాత్రాన పరిపూర్ణుడా అంటే కాదు. ఆ స్థితిగా ఉన్నంత మాత్రాన మళ్ళీ దానికి కామన కలిగి అకార ఉకార మకారముల చేత ఓంకారమై ప్రణవాక్షరమై దానికి 50 అక్షరాలు తగులుకొని ఇట్లా ఏర్పడతా అవుతుంది. ఆ ఓంకారం చేతనే అవ్యక్తము, మహత్తు, మహదంకారము ఇట్లా త్రిశక్తులు, ఆ త్రిశక్తుల చేతనే శబ్ద స్పర్శ రూప రసగంధములు ఏర్పడి ఇట్లా శబ్దం వలన ఆకాశము, స్పర్శ వలన వాయువు, రూపం వలన అగ్ని, రసం వలన నీరు, గంధం వలన భూమి, ఇట్లా 5 మహాపంచతన్మాత్రలకు 5 పంచభూతములు ఏర్పడి ఈ సృష్టి అంతా ఈ విధంగా ఏర్పడింది. ఇదంతా మనం 10 రోజుల నుంచి ఈ విషయం అంతా క్షుణ్ణంగా ఈ గ్రంథమే మనకు తెలియపరుస్తుంది తెల్లవారుదాం. ఇట్లా సత్యాసత్యాలు రెండు కూడా ఒక అబద్ధపు మనిషికే ఉన్నాయి. నిజమైన మనిషి ఎక్కడున్నాడు అసలు? కేవల పరబ్రహ్మగా ఉన్నాడు. అది పరబ్రహ్మ స్థితి. వాడికి ఇవన్నీ పట్టాయా? పరబ్రహ్మగా ఉన్నటువంటి వానికి ఇవన్నీ పట్టాయా? వదులుకొని దాటుకొని పోయినాడు వాటికి. అందుకే ఈ భేదాలన్నీ కూడా. సబ్జెక్ట్ ఎలా నడుస్తుందో చూడండి, ప్రకృతిలో వ్యవహారం ఎలా ఉందో చూడండి, ఈ సబ్జెక్టు ఏ విధంగా నడుస్తుందో అవగాహన చేసుకోండి. ప్రకృతిలో వ్యవహారం ఎలా నడుస్తుందో అవగాహన చేసుకోండి అంటున్నాడు. కాస్త అటు ఇటుగా ఉన్నా పెద్ద తేడా అయితే లేదు. కాస్త అటు ఇటుగా ఉన్నా పెద్ద తేడా అయితే లేదు. గురువులను, శాస్త్రం చెప్పే వాళ్ళని, వేదం చెప్పే వాళ్ళని, సూచన చేసే వాళ్ళని, గమ్యం చేర్చే వారిని, వీళ్ళంతా గమ్యం చేర్చే వారిని ఎన్ని విభాగాలైనా చేయవచ్చు. గురువులను, శాస్త్రం చెప్పే వాళ్ళని కొంతమంది, వేదం చెప్పే వాళ్ళు కొంతమంది, సూచన చేసేటువంటి వాళ్ళు కొంతమంది, గమ్యం చేర్చేవారు కొంతమంది. వీళ్ళంతా గమ్యం చేర్చేవారిని ఎన్ని విభాగాలైనా చెప్పవచ్చు. బుద్ధివాక్యం చెప్పే గురువు ఒకరున్నారు. బుద్ధివాక్యం చెప్పే గురువు ఒకరు, జ్ఞానవాక్యం చెప్పే గురువు ఒకరు, అనుభవవాక్యం చెప్పే గురువు ఒకరు, తరింపజేసే వారు ఒకరు. ఈ నలుగురు అష్టవిధ గురువులు అనగానే 8 గురువులు ఉంటారనా? నలుగురు. వీళ్ళు ఎవరు? జ్ఞానవాక్యం చెప్పే గురువు 1, అనుభవవాక్యం చెప్పే గురువు 2, తర్వాత తరింపజేసే గురువు 3, బుద్ధివాక్యం చెప్పే గురువు ఒక ఆయన. ఈ బుద్ధి, జ్ఞాన, అనుభవ, తరింపజేసేటువంటి వారు ఈ నలుగురు అష్టవిధ గురువులు. అనగానే 8 గురువు ఉంటారనా? 8 కాదండి, 4 అండి, 2 అండి. అంటే ఏమిటి? 8 కాదండి, 4 అండి. లేదు 2 అండి అంటే ఏమిటి? గురువులు ఎందరైనా గురుతత్వం ఒక్కటే. గురువులు ఎందరైనా గురుతత్వం ఒక్కటే. ప్రవచించేవారు ఎంతమంది ఉన్నా ప్రవచనం ఒక్కటే. ఎవరెన్ని వాక్యాలు చెప్పినా దేవుని వాక్యం ఒక్కటే. పంచభూతాల వలన పుట్టిన వివరం ఇదంతా కూడా. పృథ్వీ వల్ల ఎముకలు, చర్మము, మాంసము, నరములు, రోమములు కలిగినాయి. శరీరంలో చూసుకోండి.
ప్రకృతిలో ఏం జరుగుతుంది, శరీరంలో ఏం జరుగుతుందో చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు దానికి దీనికి పెద్ద తేడా లేదు. చూడండి, పృథివీలో ఎముకలు, భూమిలో చూస్తే అన్ని రాళ్ళు, ఈ శరీరంలో చూస్తే ఎముకలు. చర్మం అంతా పైన పొక్కు, భూమిపైన ఉండేటువంటి పైన చర్మం, ఈ శరీరం అంతా చర్మం. దీనిపైన కూడా గడ్డి గింజలన్నీ మలిచినాయి, దాన్ని రోమాలు అంటాం మనం. ఈడ అక్కడైతే గడ్డి, చెట్లు, తీగలు అని ఏర్పడి ఉన్నాయి. అట్లనే మాంసము, ఈ శరీరంలో ఏమో మాంసపు కండలు, అక్కడేమో మెత్తని గడ్డ భూమిలో ఉండేదేమో. ఇక నరములు, ఈ శరీరంలో ఉండేటువంటి నరాలు, రక్త ప్రసరణ కలిగేటువంటి నరాలు. ఆ భూమిలోనేమో ఎక్కడ బోరు పడుతుంది అని గుర్తించి వేస్తారు కదా, నరాన్ని గుర్తించే వాళ్ళు ఆ నరంలో గినబడితే బోరు బాగా నీళ్లు పడతాయి. అది ఎంత నరమో దాన్ని బట్టి, సన్న నరం అయితే సన్న నీళ్లు పడతాయి, లావుగా ఉండేటువంటి నరంలో గిన గుర్తించి వేసినప్పుడు జియాలజిస్ట్ కానీ శాస్త్రవేత్త కానీ కరెక్ట్గా ఆ నీళ్లు కలుగుతాయి అక్కడ. అవి నరాలు. దీంట్లోనేమో రక్తం ప్రసరణం. ఇక రోమములు కలిగాను, ఈ ఎంటుకలు కలిగిన ఇవన్నీ ఎముకలు, చర్మము, మాంసము, నరములు, రోమములు కలిగినాయి. ఈ రోమములు అంటే ఈ గడ్డి గింజలన్నీ. ఇక జలం వల్ల రక్తము చూసుకోండి, శరీరంలో గుర్తించుకోండి. జలము వల్ల రక్తము నీళ్ళగానే ఉంటుంది, నీళ్లు నీళ్ళగానే ఉంటాయి. మూత్రము అవి నీళ్ళే, శుక్లము అవి నీళ్ళే, శ్లేష్మము ముక్కలో వచ్చేటిది అవి నీళ్ళే, మెదడంతా నీరే. ఈ విధంగా జలం వల్ల రక్తము, మూత్రము, శుక్లము, శ్లేష్మము, మెదడు కలిగింది. ఇక అగ్ని వల్ల ఆకలి, నాకు మండుతుందబ్బా ఆకలి నాకు అని మండుటేటువంటి విధిగా, దప్పిక అంటే దగ అంటే అగ్ని సంబంధమే, నాకు దప్పిక అవుతుంది, దగ పుడుతుంది అని అంటా ఉంటాం. ఇక నిద్ర, అగ్నిసత్తా చేతనే నిద్ర వస్తుంది. ఇక బద్ధకం కూడా అగ్నిసత్తా చేతనే, శృంగారం కూడా కలిగేది కూడా అగ్నిసత్తా చేతనే. వేడిం పుడితే శరీరంలో శృంగారం కలుగుతా ఉంది. ఈ విధంగా వాయువు వల్ల పిండాండమందు మనలో చలనము కలుగుతా ఉంది. వాయువు వల్లనేమో ఈ పిండాండమందు మనలో చలనం కలుగుతా ఉంది, వాయు సత్తా చేతనే. గమనం కలుగుతాంది, తీవ్రత కలుగుతాంది, లజ్జ కలుగుతాంది. లజ్జ అంటే సిగ్గు సీడు లేకుండా ఉన్నాడప్ప వీడు అన్నట్లుంటాడు, దీనికి లజ్జ లేదు అని లజ్జ. మదము అంటే మదహంకారం కలుగుతా ఉంది. ఇట్లా మళ్ళీ ఆకాశం వల్ల ఈ శరీరానికి ప్రకృతిలో ఉన్నటువంటి దానికి చూస్తుంటే సమానంగా ఉంది, గుర్తించండి అంటున్నాడు. ఆకాశం వల్ల కామము, క్రోధము, లోభము, మోహము, భయము కలిగెను. కొన్ని ఇక్కడ డివైడ్ చేసి పెట్టాము, కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి కలిగేటివేమో. కొన్ని మాత్రము ఒక 5 డివైడ్ చేసి పెట్టాము, కానీ ఇంకా ఎక్కువే ఉంటాయి వీటి వల్ల కలిగేది. ఆకాశం వల్ల కలిగేటివి, వాయువు వల్ల కలిగేటివి, అగ్ని వల్ల కలిగేటివి, జలం వల్ల కలిగేటివి, పృథ్వీ వల్ల కలిగేటివి ఇంకా ఎక్కువే ఉంటాయి. మన అనుభవంలోనే అర్థమవుతూ ఉంటుంది. ఇవి 5 కలుగుతున్నాయా అంటే కాదు, ఇంకా ఎక్కువే కలుగుతూ ఉంటాయి. మరి 5 ఎందుకు పెట్టాము అంటే ప్రధానమైనవి ఇవి. ఈ 5 ఎందుకు పెట్టి చూపించారు వేదాల్లో అంటే ప్రధానమైనవి. అస్థి, చర్మం, మాంసము, నరములు, రోమములు, ఇక్కడ 5 వచ్చినాయి. పంచభూతములు 5 కాబట్టి పృథ్వీ వలన అస్థి ఎముకలని, పృథ్వీలో జలము చేర్చితే చర్మమని, అదే పృథ్వీలో అగ్నిలో చేర్చితే అది మాంసమని, అదే పృథ్వీలో వాయువు గుడితే నరములని, అదే పృథ్వీలో ఆకాశం గుడితే రోమములని చెప్పుకోవచ్చు. ఇవి కూడా పంచీకరణ పద్ధతిలో వచ్చినవే. ఇట్లా జలం వల్ల రక్తం వచ్చింది,
జలం పృథ్వీలో కలిస్తేనేమో రక్తము, జలం వలన జలము వలన కలిస్తే మూత్రము, జలము అగ్నితో జలము వాయువుతో కలిస్తేననేది ఇక్కడ మిస్ చేసినాడేమో. జలము పృథ్వీతో కలిస్తేనేమో రక్తము, అదే జలము ఆకాశంతో కలిస్తేనేమో మూత్రము, జలం అగ్నితో కలిస్తేనేమో శుక్లము, జలం వాయువుతో కలిస్తేనేమో శ్లేష్మము, జలము ఆకాశంతో కూడితేనేమో మెదడు. అవి రెండు అనుకున్నా అక్కడ. పృథ్వీతో కలిస్తే రక్తం, జలము పృథ్వీతో కలిస్తే రక్తం, జలం వలన కలిస్తే మూత్రం, జలం వలన కలిస్తే మూత్రం, జలం అగ్నితో కలిస్తే శుక్లం, జలం వాయువుతో కలిస్తే శ్లేష్మం. ఇది కరెక్ట్. జలము ఆకాశంతో కూడితే మెదడు. ఇట్లా అగ్ని పృథ్వీతో కూడితే ఆకలి, అదే అగ్ని జలముతో కూడితే దప్పిక, అగ్ని వలన నిద్ర, అగ్ని వలన కూడితే నిద్ర, అగ్ని వాయువుతో కూడితే బద్ధకం, అగ్ని ఆకాశంతో కూడితే సంగమం, వాయువు వల్ల చలనం, వాయువు పృథ్వీతో పంచీకరణ అయినప్పుడు చలనాలు కలిగినాయి, వాయు జలముతో కూడినప్పుడు గమనాగమనాలు కలిగినాయి, వాయువు అగ్నితో కూడినప్పుడు తీవ్రత కలిగింది, వాయువుతో కూడితే అప్పుడు లజ్జ కలిగింది, వాయువు ఆకాశంతో కూడితే మదం కలిగింది. ఈ మదం అనేది ఆకాశ సంబంధము. మళ్ళీ ఆకాశం పృథ్వీతో కూడితే కామం కలిగింది, అదే ఆకాశము జలంతో కూడితే క్రోధం కలిగింది, ఆకాశం అగ్నితో కూడితే లోభం కలిగింది, అదే ఆకాశం వాయువుతో కూడితే మోహం కలిగింది, ఆకాశం వలన భయం కలిగింది. ఇట్లా వచ్చినప్పటికీ ఇది కూడా పంచీకరణే. ఇప్పుడు అంతకుముందు ఇవి పంచీకరణే కదా, త్రిపుటులు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు మనము ఆధ్యాత్మికము, ఆది భౌతికము, అధిదైవికము కలిపి త్రిపుటులుగా చెప్పాం కదా. ఇప్పుడు జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అది కూడా త్రిపుటి. స్థూలము, సూక్ష్మము, కారణము అది త్రిపుటి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అది త్రిపుటి. త్రిపుటులు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ దేహత్రయము త్రిపుటేజుడు, 3 దేహాలు, స్థూల సూక్ష్మ కారణము. ఆత్మత్రయము త్రిపుటే, జీవాత్మ, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ఇట్లా ఆత్మత్రయము 3 ఆత్మలుగా. అవస్థాత్రయము 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇవన్నీ త్రిపుటులు. స్థానత్రయము 3 స్థానములు. అభిమానత్రయము 3 అభిమానాలు. గుణత్రయము 3 గుణాలు. వర్ణత్రయము 3 వర్ణములు. దైవత్రయము 3 దైవములు. మాతృకాత్రయము 3 మాతృకలు, అకార ఉకార మకార మాతృకలు. దేహత్రయము 3 దేహాలు. ఉన్న త్రిపుటులు ఏమిటి అంటే స్థూల సూక్ష్మ కారణాలు. ఆత్మత్రయంలో ఉన్నటువంటి త్రిపుటి ఏమిటి అంటే జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ. అవస్థాత్రయంలో ఉన్నటువంటి త్రిపుటి ఏమిటంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. ఇట్లా స్థానాల్లో ఉన్నటువంటి త్రిపుటి ఏమిటంటే జాగ్రత్త జాగ్రత్త ఏమో నేత్రస్థానము, స్వప్నమేమో కంఠస్థానము, సుషుప్తి ఏమో హృదయస్థానము. అభిమానాన్ని బట్టి త్రిపుటి ఎవరు అంటే జాగ్రత్తావస్థ అభిమాని ఏమో విశ్వడు, స్వప్నావస్థ అభిమాని ఏమో తైజసుడు, సుషుప్తి అవస్థ అభిమాని ఏమో ప్రాజ్ఞుడు. కాబట్టి ఇక్కడ విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అభిమానత్రయముగా ఉన్న ఒక త్రిపుటి. వర్ణత్రయము అంటే రక్తవర్ణము, శ్వేతవర్ణము, నీలవర్ణము. రక్తవర్ణము రజోగుణము, రక్తవర్ణమేమో రజోగుణము, శ్వేతవర్ణమేమో సత్వగుణము. నీలము అంటే సంస్కృతంలో నలుపు. నీలోత్పలం అంటే నల్ల కలువ. నీలము అంటే నీలం కలువ కాదు. ఇది తెలియక
సంస్కృత శబ్దం నీలమేఘశ్యాముడు అనంగానే రాముడికి కృష్ణుడికి నీలం రంగు వేసేస్తారు. ఇది నీలం అంటే నీలం కలువ కాదు, అది నీలోత్పలము అంటే నల్ల కలువ. ఇది తెలియక సంస్కృత శబ్దము నీలమేఘశ్యాముడు అనంగానే రాముడికి కృష్ణుడికి నీలం రంగు వేసేస్తారు. వారు నీలంగా ఏమీ లేరు, నల్లగా ఉన్నారు వాళ్ళు. నీలి మేఘం వర్షం కురవడానికి నల్లగా ఎలా కమ్ముకొస్తుందో దానిని నీలి మేఘము అన్నారు. నల్లగా ఉంటే నీలి మేఘము అని ఎందుకన్నారు? అది నల్లగా ఉంటే నీలి మేఘం అని ఎందుకన్నారు అంటే, సంస్కృతం తెలుగులోకి వచ్చేసరికి నీలము నీలి అనుకున్నాం అంతే. ఆ నీలము అనే పదాన్ని నీలి అనుకున్నాం కానీ మామూలుగా నీలము అంటే ఏమో నలుపు, దాని భావన. నలుపు అంటే తమో గుణం. ఇట్లా గుణత్రయము అంటే రాజసము, సాత్వికము, తామసము, 3 గుణాలు. దైవత్రయము అంటే 3, ఈ బ్రహ్మ, విష్ణు, ఈ రుద్రుడు లేదా మహేశ్వరుడు అని అనుకున్నాం. ఇప్పుడేమి బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, మహేశ్వరుడు అని అనము మనం. ఎందుకంటే పంచబ్రహ్మలకు వచ్చేసరికి సదాశివుడు, ఈశ్వరుడు వచ్చారు. మళ్ళీ మనం త్రిపుటులో అన్ని చెప్పుకుంటే ఈశ్వరుడు ఒక్కడే సృష్టి చేసినప్పుడు ఈ ఈశ్వరుడే బ్రహ్మ అయ్యాడు అండి. ఇవన్నీ త్రిపుటులు చేసినప్పుడు మళ్ళీ మనము త్రిపుటులు అన్ని ఈశ్వరుడు ఒక్కడే సృష్టి చేసినప్పుడు ఈ ఈశ్వరుడే బ్రహ్మ అయ్యాడు. ఆ ఈశ్వరుడే పోషించేటప్పుడు విష్ణువు అయ్యాడు. ఆ ఈశ్వరుడే లయం చేసేటప్పుడేమో రుద్రుడయ్యాడు. మనం ఒక పద్ధతి పెట్టుకున్నాక అక్కడ రుద్రుడనే వాడతాం అన్నమాట. ఇప్పుడు దైవత్రయాలు 3 అన్నప్పుడు ఈశ్వరుని తీసుకోము అంటున్నాడు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడిని తీసుకుంటాము. మనం ఒక పద్ధతి పెట్టుకున్నాక అక్కడ రుద్రుడనే వాడతాం. చెప్పే వాళ్ళకు, వినే వాళ్ళకు బాగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అని. ఆ విధంగా మన పంచీకరణ సాంఖ్య పద్ధతిలోనేమో వేరే త్రిమూర్తులు వచ్చేసరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటున్నాం. పంచీకరణ సాంఖ్య పద్ధతి వచ్చేసరికి త్రిమూర్తులు అంటేనే గుర్తుకొచ్చేదేమో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే గుర్తుకొస్తారు. మన పద్ధతిలో మహేశ్వరుడు బదులు రుద్రుడు అంటాం. మన వేదాంత పద్ధతిలో మహేశ్వరుడు బదులు రుద్రుడు అంటాం. మాతృకాత్రయము అంటే అకార, ఉకార, మకారములు ఇవే కాకుండా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అది కూడా త్రిపుటి. తర్వాత ధ్యాత, ధ్యానము, ధ్యేయము అది ఒక త్రిపుటి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ఇది ఒక త్రిపుటి. ఇలా ఎన్నో త్రిపుటులు ఉన్నాయి. ఈ విధంగా ఇవి రాసుకొని కూడా త్రిపుటిలు అంటేనే గుర్తుకొచ్చే విధంగా ఉండాలి. పెట్టుకోవచ్చు కొన్ని. ఇట్లా లేదా దీన్ని ఫోటో తీసుకొని సెల్లులో అప్పుడప్పుడు గుర్తించుకొని చూసుకుంటే కూడా జ్ఞాపకంలో ఉండిపోతాయి. ఇక సూక్ష్మ శరీర తత్వలయము. ఇక్కడ సూక్ష్మ శరీర తత్వలయము. స్థూల శరీరము కర్మజమగుట వలన, ఈ స్థూల శరీరము కర్మజగము అగుట వలన కర్మము క్షీణించేనని స్థూల దేహం క్షీణించును. స్థూల శరీరము కర్మజమగుట వలన కర్మము క్షీణించనేని, ఆ కర్మము క్షీణిస్తానే ఈ స్థూల దేహము క్షీణిస్తా ఉంది. ఇప్పుడు స్థూల శరీరం ఎలా పుట్టింది అన్నప్పుడు ఎందుకు పుట్టింది, అది జడం కదా అన్నప్పుడు పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది? ఈ 3 క్వశ్చన్లు ఇడ. స్థూల శరీరము ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, అది జడం కదా, మరి పంచభూతాలు ఎందుకు పంచీకరణ అయి స్థూల శరీరంగా మారింది
ఎట్లా అంటే అన్నం వలన శుక్ల శోణితాల వలన పిండం ఎందుకు వచ్చింది? ఇది 4వ క్వశ్చన్. అన్నం వలన శుక్ల శోణితాల వలన పిండం ఎందుకు వచ్చింది? ఇట్లా పిండం వచ్చి బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖ దుఃఖాలు పొందుతున్నాడు కదా. పిండం వచ్చి బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖ దుఃఖాలు పొందుతున్నాడు కదా. మరి ఈ స్థూల శరీరం దానికే ఉపయోగిస్తోందా? ఈ స్థూల శరీరము ఓన్లీ బిడ్డ పుట్టి పెరిగి చచ్చేదాకా అనేక సుఖ దుఃఖాలు పొందుతా ఉన్నాడు కదా. ఈ స్థూల దేహము దానికే ఉపయోగిస్తోందా? దీనిని ఎవరు తెచ్చుకున్నారు? కర్మ చేయడానికి ఈ పనిముట్టు, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు, కర్మ చేయడానికి ఈ పనిముట్టు, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కూడా ఈ పనిముట్టు. ఈ పనిముట్టు అవసరం ఎవరికి ఉంది? ఈ పనిముట్టు అవసరం ఎవరికి ఉంది? ఇట్లా ఏ సూక్ష్మ శరీరం అయితే మంచి చెడు కర్మలు చేస్తుందో ఆ చేసిన పని మళ్ళీ చేయడానికి ఈ పనిముట్టు కావలసి వచ్చింది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తి పడకుండా ఉంది, శరీరాన్ని విడిచి ఉండలేకుండా ఉంది. ఇంకొక జన్మ, ఆ జన్మలో కూడా తృప్తి పడకుండా ఉంది, శరీరాన్ని విడిచి ఉండకుండా ఉంది, ఏదో చేయాలని చేయలేకుండా ఉంది. ఇప్పుడు చేద్దామనేటటువంటి సంస్కారము, వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరం మీద ముద్రించబడిందో, ఇప్పుడు చేద్దాము అనేటటువంటి సంస్కారము, ఆ వాసన ఏదైతే ఆ సూక్ష్మ శరీరం మీద ముద్రించబడిందో, ఆ సూక్ష్మ శరీరమే తను ఇవన్నీ చేయడానికి, ఫలితాలు పొందడానికి మరలా ఈ పనిముట్టును తెచ్చుకుంది. అంటే స్థూల శరీరం రావడానికి కారణం సూక్ష్మ శరీరం అన్నమాట. ఇప్పుడు సూక్ష్మ శరీరం అలా ఉండడానికి కారణం కారణ శరీరము. వాసనలు వాసనాక్షయం అయితే లింగదేహం భంగం అవుతుంది. ఈ వాసనలన్నీ కూడా, వాసనామయమంతా కూడా వాసన క్షయము అయితే, అదే నిర్వాసన సముదాయం కలిగితే, నిర్వాసన మౌనముద్ర కలిగితే లింగదేహం అప్పుడు భంగం అవుతుంది. కారణ శరీరం ఉన్నంత వరకు, వాసనలు ఉన్నంత వరకు, లింగ శరీరం సూక్ష్మ శరీరంగా ఉన్నంత వరకు, ఈ లింగ శరీరం సూక్ష్మ శరీరంగా ఉన్నంత వరకు సూక్ష్మ శరీరం స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. ఈ సూక్ష్మ శరీరము ఉన్నంత వరకు కూడా ఈ సూక్ష్మ శరీరము స్థూల శరీరమును పనిముట్టుగా తెచ్చుకుంటుంది. స్థూల శరీరము కర్మజ మగుట వలన, ఈ స్థూల శరీరము కర్మజ మగుట వలన కర్మము క్షీణించనేని, ఆ కర్మము క్షీణిస్తే స్థూల శరీరం కూడా క్షీణిస్తుంది. అంతా ఉండేది ఎంత ప్రక్రియ అంతా మనము నిర్మూలనం చేయాల్సిందే సూక్ష్మ శరీరాన్ని. ఇదే ముఖ్య విషయము. ఇట్లా స్థూల శరీరము కర్మజమవటం వలనే కర్మము క్షీణించేనేని, ఇప్పుడు స్థూల శరీరం కూడా క్షీణిస్తుంది. వాసనాక్షయం అయితే స్థూల శరీరం ఉండదు. వాసన నిర్వాసన సముదాయం అయితే, అదే నిర్వాసన మౌనముద్ర స్థితిని పొందితే ఇంక స్థూల శరీరం కూడా ఉండదు. ఇట్లా సూక్ష్మదేహము సహజమగుట వలన, ఈ సూక్ష్మదేహము సహజంగా ఉండటం వలన కత్తుల చేత నరకబడక, జలము చేత నానక, అగ్ని చేత దహింపబడక, వాయువు చేత శోషింపబడక ఉంటూనే ఉంటుంది. ఏమిటి ఆత్మకున్న లక్షణాలు అంటే సూక్ష్మ శరీరానికి కూడా ఉన్నాయన్నమాట. ఏమిటి? ఆత్మకున్నటువంటి లక్షణాలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి కూడా ఉన్నాయి. సూక్ష్మ శరీరం కూడా
కత్తుల చేత నరకబడదు. సూక్ష్మ శరీరం కూడా కత్తుల చేత నరకబడదు, నీళ్లలో నానదు, అగ్ని చేత కాలదు, వాయువు చేత శోషింపబడదు. వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము, అది వృత్తి ప్రళయము, నిత్య ప్రళయము, దేహ ప్రళయము అను ప్రళయము, మను ప్రళయము, బ్రహ్మ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము, ఇవన్నీ దశవిధ ప్రళయాలు. ఇవన్నీ 10 విధాలైనటువంటి ప్రళయాలు. ఏవేవి? వృత్తి ప్రళయము ఒకటి, ఇట్లా నిత్య ప్రళయము, దేహ ప్రళయము, మను ప్రళయము, బ్రహ్మ ప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము. ఇవన్నీ 10 విధాలైనటువంటి ప్రళయాలు. ఈ దశవిధ ప్రళయాల యందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక ఉంటుంది. ఇది విదేహ శక్తి, విదేహ ముక్తి పర్యంతము ఉంటుంది. ఈ విదేహానికి ముక్తి వచ్చే వరకు కూడా ఇది అట్లే జన్మజన్మాలకు కలిగి ఉంటుంది. ఇది ఈ జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. విదేహ ముక్తికేమో ప్రళయం అంటే వివరం చెప్పు. ప్రళయము అంటే ప్రలోభించడం, ప్రలోభించి విపత్తు కలగడం, తిరిగి జన్మకొచ్చి విరాట్ పురుష ప్రళయమై ఇవన్నీ దశవిధ ప్రళయాలుగా ఏర్పడి దశవిధాలుగా ఇవి ప్రళయాలందు కూడి ఈ సూక్ష్మ శరీరం చెడకుండా ఉంటుంది, ప్రలోపేతం కావడం. ఈ ప్రలోపేతమైన దాన్ని ఈ గురువు వాక్యం ద్వారా ప్రళయం అంటే అవన్నీ యథాతథ స్థితిలో నడుస్తానేటువంటి ఉద్వేగించడం, అన్ని వ్యవస్థలు లేకుండా ధ్వంసం అయిపోవడమే. పెరిగి పెద్దయి కావాల్సినంత పెరిగి పెద్ద ధ్వంసం అయిపోతుంది. ప్రళయం అంటే ఇప్పుడు అవన్నీ పంచభూతాత్మకంగా ఏర్పడుకుంటూ వచ్చినాయి కదా. ప్రళయం సంభవించినప్పుడు లేకుండా అయిపోతాయి అన్ని. ఎట్లా అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏంది లేదు, సూర్యుడు మధ్యాహ్నం స్థితికి వచ్చేదానికి బ్రహ్మాండమైన ఎండ, సాయంత్రానికి తగ్గిపోతుంది, పూర్తి 6 గంటలకు ఏమీ లేకుండా పోతుంది. ఆ విధంగా ఈ మానవుడు కూడా పుట్టినప్పటి నుంచి పెరిగి ఉత్పన్నమై తన యొక్క ప్రతాపాన్ని, తన యొక్క శౌర్యాన్ని అంతలాగా చూపి కడకు లేకోకుండా పోయేటువంటిది ప్రళయం. తనలో ఏర్పడినటువంటి ఉద్వేగమే ప్రళయం. ఈ విధంగా పనిముట్టు తెచ్చుకుని, అంటే స్థూల శరీరము రావడానికి సూక్ష్మ శరీరం అన్నమాట. సూక్ష్మ శరీరం కూడా ఉండడానికి కారణ శరీరం కింద ఉన్నాం కదా, ఇంకా కిందికి పోయినాం. ఇట్లా మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము, ఇవన్నీ కూడా 10 ప్రళయాలు ఏర్పడి దశవిధ ప్రళయాల యందు కూడా ఈ సూక్ష్మ శరీరము చెడక ఉంటుంది. ఇన్ని ప్రళయాలు వచ్చినా కూడా సూక్ష్మ శరీరం ఏమో చెడక ఉంటుంది. ఇది విదేహ ముక్తి పర్యంతము ఉంటుంది. ఇది విదేహ ముక్తి పొందే వరకు కూడా ఉంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. జీవన్ముక్తుడికి కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. విదేహ ముక్తుడికి స్థూల శరీరం పడిపోతుంది. విదేహ ముక్తుడికేమో అశరీరుడు అంటాడు. విదేహ ముక్తి అంటే అదేమి అశరీర స్థితి పొందినటువంటి వాడు, శరీరం లేనటువంటి స్థితిగా ఉన్నటువంటి వాడు. అట్లా లింగ శరీరము అప్పుడు భంగం అవుతుంది. విదేహముక్తుడికి స్థూల శరీరం పడిపోయినప్పుడు లింగ శరీరం అంతా భంగం అవుతుంది. అదే అంగ విచారణ, లింగ విచారణ, సంఘ విచారణ, భంగ విచారణ అని 4 విచారణలుగా ఉంటుంది. ఇది అంతవరకు ఈ సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంటుంది. అంతవరకు కూడా ఈ సూక్ష్మ శరీరం అయితే ఉంటూనే ఉంటుంది. సూక్ష్మ శరీరం నిర్మూలం కావాలి. మన ప్రయత్నం ఏమి అంటే సూక్ష్మ శరీరం నిర్మూలం అయ్యేటువంటి ప్రయత్నమే మన ప్రయత్నం.
కానీ ముక్తి కోరువారు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక, ఈ ముక్తి కోరే వాళ్ళు ముందుగా సూక్ష్మ శరీరమును చెరపగోరక కారణ శరీరమును చెరపవలను. నువ్వు ముందుగా సూక్ష్మ శరీరాన్ని చెరపాలని పోతే చెరపలేవు. ఏం చేయాలంటే కారణ శరీరాన్ని ముందుగా కారణ శరీరమును చెరపవలను. అప్పుడు మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడం వల్ల అది పోదు. నీకు మోక్షం కావాలంటే సూక్ష్మ శరీరమును చెడగొట్టడం వల్ల అది పోదు. ఒక రాక్షసుడు చంపితే వాడి నుంచి చిందినటువంటి ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయిందనమాట. అట్లా ఒక రాక్షసుడు చంపితే వాడి నుంచి చిందినటువంటి ప్రతి బొట్టు కూడా ఆ రక్తము చెదరాబదరాగా పడిపోయినటువంటి ఆ రక్తము ప్రతి బొట్టు ఒక రాక్షసుడు అయిందంట. అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే, అలాగే సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. దీనికి వెంకటాచలం స్వామి రాశాడు, నీవు ప్రాణప్రయాణ కాలములో ఎన్ని సంకల్పించుకుంటే అన్నిగా పుడతావు. నీకు స్వప్నావస్థలో అంతే కదా, నువ్వు ఎన్ని సంకల్పించుకుంటే అన్ని కలలుగా వస్తా ఉన్నాయి కదా. ఒకే రాత్రి 2-3 కలలుగా వస్తా ఉన్నాయి. అట్లనే ప్రాణప్రయాణ కాలంలో నువ్వు దాటుకొని పోయేటప్పుడు నువ్వు ఎన్ని సంకల్పించుకుంటే అది రోజంతా వరండా కట్టలేకపోతేనే, ఈ బిడ్డకు పెళ్లి చేయలేకపోతేనే, మనవరాలు పెళ్లి చూడకపోతేనే, వాడికి అప్పు ఇచ్చితేనే వాడు ఇస్తాడో ఈడో, వాడికి మాట చెప్పితేనే తీరుస్తారా వీళ్ళు, నేను ఇట్లా పోతాననేటువంటి అన్ని సంకల్పాలు కూడా ఏర్పడతాయి. 8 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు ఉన్న నీ వయసు ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్నటువంటి అనుభవాలన్నీ నీకు రిపీట్ అవుతాయి అంట. అక్కడ అవి రిపీట్ అయినప్పుడు నువ్వు దేనిని సంకల్పించుకుంటావో దానివల్ల అట్లా వేల ముక్కలు, వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. ఇది సూక్ష్మ శరీరాన్ని ముక్కలు చేస్తే కొన్ని వేల ముక్కలు అవుతుంది. అట్లా వేల ముక్కలు అన్ని కూడా వేల స్థూల శరీరాలను తెచ్చుకుంటుంది. అందుకే ఒక తండ్రికి 10 మంది కుమారులు కూడా తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్థం అది. ఒక తండ్రికి 10 మంది కుమారులు కూడా ఉన్నారు కదా, తండ్రే కుమారుడయ్యాడు. దాని అంతరార్థం అది. ఆ రాక్షసుడు ప్రతి చుక్క కూడా రాక్షసుడు అయ్యాడు. ఒక కారణం శరీరం 10 విభాగాలు అయినప్పుడు, ఒక కారణ శరీరము 10 విభాగాలుగా అయినప్పుడు తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు, ఆ తండ్రి యొక్క కర్మ కొడుక్కి పంచబడ్డప్పుడు తండ్రి కొడుకు ఒక్కడే. తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగా, తండ్రి తన శరీరము ద్వారా అనుభవించాల్సినటువంటిది తృప్తి చెందక తన శుక్లముతో పాటుగా తన సంచిత కర్మలో కొంత భాగాన్ని కూడా కుమారులకు పంచుతాడు. వారు తయారవుతారు. తండ్రి తన భార్య గర్భములో శుక్ల రూపములో ప్రవేశించి, ఆ తండ్రి తన భార్య గర్భంలో శుక్ల రూపంలో ప్రవేశించి ఆ తండ్రి ఆ భార్యకు కొడుకయ్యాడు. ఆ తండ్రి ఆ భార్యకు కొడుకయ్యాడు. కాబట్టి తండ్రి తన యొక్క భార్య నుండి తానే కొడుకై వచ్చాడు. తండ్రి తన యొక్క భార్య నుండి తానే కొడుకై వచ్చాడు. ఇట్లా శుక్ల రూపంలోనే కాకుండా సంస్కార రూపంలో వచ్చాడు. శుక్ల రూపంలోనే కాకుండా ఆ సంస్కార రూపంలోనే వచ్చాడు. కొంతమంది నా తండ్రి ఏ నడక నడుస్తూ ఉంటాడో నడిచే నడక కూడా తండ్రి నడకే ఉంటుంది. కొంతమందికి గుణం కూడా అట్లే ఏర్పడి ఉంటుంది. కొంతమందికి రూపం ఏర్పడి ఉంటుంది. అట్లా నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు బిడ్డలు కూడా ఆ తండ్రే. ఆయన నలుగురు కొడుకులు కలిగి నలుగురు కొడుకుల రూపంలో వచ్చినా కూడా నలుగురు కూడా ఆ తండ్రే. ఆ రకంగా సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు. సూక్ష్మ శరీరం కూడా ఎన్నైనా విభాగాలు కావచ్చు. చూడు, ఈ గ్రంథం అప్పుడు లేదు. దాన్ని
వెంకటాచలం నాయన అప్పుడే మనకు సూచించారు, రాశారు, ఒక జీవిత గ్రంథంలోనే ఇక్కడ ఉంది. కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్పని ఎన్నైనా విభాగాలు చేయొచ్చు. కారణ శరీరం కూడా కొన్ని వాసనల కుప్ప, ఆ కుప్పని కూడా ఎన్నైనా విభాగాలుగా చేయొచ్చు. అయితే ఎప్పుడు కూడా అలా ఉండదు. దీనికి కూడా ఒక అవకాశముగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అలానే ఉండదు. దీనికి కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశంగా ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. జనాభా పెరగడానికి కారణం ఒక్కొక్క కారణ శరీరం అనేక కారణ శరీరాలుగా విభాగం అవడమే. ఈ జనాభా పెరగడానికి కారణం ఏమప్పా అంటే ఒక్కొక్క కారణ శరీరము అనేక కారణ శరీరాలుగా విభాగం అవ్వడమే. ఎందుకంటే మనం ముందు ఎవరము లేము. మనము ముందు మొట్టమొదట అది అవ్యక్తంగా ఉన్నప్పుడు మనమేమో ముందు ఎవరము లేము. మహాకారణం నుండి కొన్ని కారణాలు విడిపోయాక, ఆ మహాకారణం నుంచి కొన్ని కారణాలు విడిపోయాక ప్రతి ఒక్క కారణ శరీరానికి సూక్ష్మ స్థూల శరీరాలు వచ్చి చేరితే మనం ఉన్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క కారణ శరీరానికి కూడా సూక్ష్మ స్థూల శరీరాలు వచ్చి చేరినప్పుడు అప్పుడు మనం ఉన్నాం. జన్మ ముందా కర్మ ముందా అంటే మనకు జన్మకు మూలము కర్మమయ, ఈ కర్మకు మూలము జన్మమయ. రెండు చెప్పాడు ఆడ తత్వంలో. దీనికి మూలం అది, దానికి మూలం ఇది అని చెప్పాడు. ఇక్కడ ఏముంది? జన్మ ముందా కర్మ ముందా అంటే ఈ విధముగా కర్మే ముందు అవుతుంది. ఈ విధంగా చూస్తే కర్మే ముందు అవుతుంది. పునర్జన్మలో తిరిగే వారికైతేనా మరణానంతరము సూక్ష్మ శరీరము తన అధిష్టాన దేవత అయిన పితృదేవతలలోకి లయం అవుతుంది. పునర్జన్మలలో తిరిగే వారికైతేనా మరణానంతరము సూక్ష్మ శరీరం ఏమైతుంది? తన అధిష్టాన దేవత అయినటువంటి పితృదేవతలలోనికి లయం అవుతుంది. ఇంద్రియాలన్నీ వాటి అధిష్టాన దేవతలలో లయం అవుతాయి. ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి అధిష్టాన దేవతలలో లయమవుతాయి. కారణ శరీరము అవ్యక్తంగా ఉంటుంది. అప్పుడు పునర్జన్మలో స్థూల శరీరము పంచభూతాల పదార్థముగా తయారవుతుంది. గోళకాలు ఏర్పడగానే ఇంద్రియాలు చేరుతాయి. వాటి అధిష్టాన దేవతల నుండి వచ్చి ఆ ఇంద్రియాలకు ఉండేటువంటి వాటి అధిష్టాన దేవతలు అంటే నేత్రమునకు సూర్యుడు, చేతులకు ఇంద్రుడు, చర్మమునకు వాయువు, పాదములకు గమనాశక్తి, ఇవన్నీ ఆ ఇంద్రియాలకు వాటి అధిష్టాన దేవతలు. ఆ దేవతల నుండి వచ్చి ఆ గోళకాలలో చేరి ఉంటాయి. పితృలోకముల నుండి ప్రేతాత్మ అనబడేటువంటి సూక్ష్మ శరీరం పితృలోకాల నుండి ఆ పితృల్లో చేరుకొని ఉంది కదా, ఆ పితృలోకముల నుండి ప్రేతాత్మ అనబడేటటువంటి సూక్ష్మ శరీరం స్థూలంలోకి వచ్చి చేరుతుంది. కారణము సమయానుకూలముగా కార్యరూపంలోకి వచ్చి అనుభవాలను కలుగజేస్తుంది. ఆ కారణమేమో దాని సమయానుకూలంగా ఎప్పుడు చేరాలో అప్పుడు చేరి కార్యరూపంలోకి వచ్చి అనుభవాలను కలుగజేస్తుంది. ఇట్లా ముక్తి కోరువారు సూక్ష్మ శరీరమును భంగపరచాలని చూడకోకుండా, సూక్ష్మ శరీరాన్ని భంగపరిస్తే అంతా భంగమవుతుంది అనుకోకుండా ముందుగా కారణము శరీరమును సున్నా చేస్తే ఆ సున్నా చేసేటువంటి ప్రయత్నం చేయవలను. ముందుగా కారణ శరీరమును సున్నా చేసేటువంటి ప్రయత్నం చేయాల. అప్పుడు ఈ రెండు శరీరాలు కూడా మొదట ఎక్కడి నుండి ఉనికిలోకి వచ్చాయో మళ్ళీ అక్కడికి వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి. ఈ రెండు శరీరాలు అనగా స్థూల సూక్ష్మ. అప్పుడు ఎప్పుడైతే కారణ శరీరాన్ని సున్నా చేసేస్తే, ఆ సున్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తే
ఈ 2 శరీరాలు కూడా మొదట ఎక్కడి నుండి ఉనికిలోకి వచ్చాయో మళ్ళీ అక్కడికే వెళ్ళి లయం కావాలి. అప్పుడే ముక్తి. ముక్తి కోరే వారిలో సూక్ష్మ కారణ శరీరము ఏకకాలమందు వాటి యొక్క అధిష్టానములందు లయమవుతాయి. ముక్తి కోరేవారిలో ఎట్లా ఉంటుందంటే సూక్ష్మ కారణ శరీరములు ఏకకాలంలో 2 ఒకే కాలమందు వాటి యొక్క అధిష్టానములందు లయమవుతాయి. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్టానం ఎవరండి అంటే ఎవరు వారు అంటే పంచాధిదేవతలు. ఈ సూక్ష్మ కారణ శరీరాల అధిష్టానం ఎవరప్ప అంటే వాళ్ళే పంచాధిదేవతలు. సదాశివ, ఈశ్వర, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ప్రత్యేగాత్మ ప్రకాశముగా ఉన్నటువంటి పంచబ్రహ్మలే పంచకర్తలు వీళ్ళు. ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకుండా స్థూల శరీరం పంచీకరణం ద్వారా ఏర్పడటానికి కూడా శుక్ల శోణితములలో ఉన్నటువంటి జీన్స్ కూడా ఈ పంచ అధిదేవతలే. చూడండి, ఈ సూక్ష్మ కారణ శరీరాలకే కాకోకుండా స్థూల శరీర పంచీకరణం ద్వారా ఏర్పడటానికి కూడా శుక్ల శోణితాలలో ఉన్నటువంటి జీన్స్ కూడా తల్లి గర్భము తండ్రి శరీరం నుంచి ఏర్పడినటువంటివి 2 ఉన్నప్పటికీ ఆ ఉన్నటువంటి జీన్స్ కూడా ఈ పంచ అధిదేవతలే. అధిదేవతలే అక్కడ జీన్స్ రూపంలో స్థూల శరీరోత్పత్తికి అక్కడికక్కడే కారణభూతంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో ఉండి సృష్టి చేయడం లేదు, అక్కడికక్కడే ఉన్నారు రెడీగా. వాళ్ళు ఎక్కడో ఏదో లోకంలో ఉండి సృష్టి చేయడం లేదు. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడే ఆ ప్రజాపతి బ్రహ్మ ఉన్నాడు రెడీగా. ఎక్కడైతే సృష్టి జరుగుతుందో అక్కడనే ఆ ప్రజాపతి బ్రహ్మ ఉన్నాడు. ఈ సూక్ష్మకారణ శరీరము ఏకకాలమున వాటి అధిష్టాన దేవతల యందు లయింపజేయవలెను. ఈ సూక్ష్మకారణ శరీరము ఏకకాలమునే వాటి యొక్క అధిష్టాన దేవతల యందు లయం చేయాల. పంచబ్రహ్మల యందు లయింపజేయాలి అంటే అష్ట ప్రకృతులు లయంలో ఎక్కడి దాకా చెప్పాము? అష్ట ప్రకృతులను లయంలో ఎక్కడి దాకా చెప్పాము? అవ్యక్తం దాకా చెప్పాము. అవ్యక్తంలో ఎవరున్నారు? అక్కడ అవ్యక్తంలో ఎవరున్నారు? తెలియబడని స్థితిలో ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? ఆ పంచబ్రహ్మలు ఉన్నారు. కనుక అష్ట ప్రకృతి లయము ద్వారా ఇంద్రియ లయం చేసుకొని అవ్యక్తంలో ఉన్నటువంటి పంచబ్రహ్మములలోకి సచ్చిష్యుని యొక్క సూక్ష్మ కారణ శరీరములు అక్కడ లయపరుచుకోవాల. ఇదే విదేహముక్తి. అదే విదేహముక్తి. లేనిచో అన్యోన్యాశ్రయము సూక్ష్మము ఉంటేనేమో ఇక్కడ ఆ విధంగా లేనిచో అన్యోన్యాశ్రయము సూక్ష్మము ఉంటేనేమో కారణం ఉంటుంది. ఖచ్చితంగా కారణము సూక్ష్మము 2 తీసేయాల్సిందే. కారణం ఉండటం వల్ల సూక్ష్మం ఉంటుంది. ఇద్దరూ కలిసే ఉంటారు. ఇద్దరూ ఒకేసారే లయం కావాలి. ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన భ్రాంతిగా ఏర్పడడం వలన ఈ కారణ శరీరము భ్రాంతిజమగుట వలన అంటే భ్రాంతిగా ఏర్పడడం వలన అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత అపరోక్ష స్థితిని పొంది నేను బ్రహ్మనైతిని అనేటువంటి నిర్ణయం, నేనే తానే ఉన్నాను అనేటువంటి నిర్ణయం, ఇక నాకంటే వేరుగా ఏది రెండోది లేదు అనేటువంటి నిర్ణయం, ఇట్లా అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత భ్రాంతి నశింపజేస్తేనేని అప్పుడు భ్రాంతి నశిస్తే భ్రాంతి వలన కలిగినటువంటి కారణ శరీరము నశిస్తుంది. మొదట్లో మనకు ఎక్కడ భ్రాంతి ప్రారంభిస్తుందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం జరిగిపోతుంది. ఎక్కడైతే మనకు భ్రాంతి ప్రారంభిస్తా ఉందో అక్కడే సూక్ష్మ శరీర నిర్మాణం కూడా జరిగిపోతుంది. ఒకే జన్మ ఒకే మరణం. వాడు ఎన్ని లక్షల జన్మలైనా ఎత్తని పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, మానవ పునర్జన్మలు ఎన్నైనా పొందని
సూక్ష్మ శరీరం కంటిన్యూ అవుతుంది. ఏ శరీరంలో పొందినా సూక్ష్మ శరీరమేమో కంటిన్యూగా ఉంటుంది. ఇట్లా స్థూల శరీరాలే మారుతా ఉన్నాయి. పశుపక్షాదులు గాను, క్రిమికీటకాదులు గాను, మానవుల యొక్క పునర్జన్మల అట్లా అనేకంగా వేరే వేరే శరీరాలుగా పశువులు గాను, పక్షులు గాను, క్రిమికీటకాలు ఎన్నో రకాలుగా మారినా కానీ ఈ స్థూల శరీరాలే మారుతా ఉన్నాయి. కానీ సూక్ష్మ శరీరము ఏ శరీరంలో అయినా కంటిన్యూ అయి ఉంది. స్థూల ఉపాధులు మారుతున్నాయి. స్థూల యొక్క ఉపాధులు కూడా మారుతా ఉన్నాయి. సూక్ష్మ శరీరము, సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతా ఉంది. అందుకే మనకు జడభర్తుని కథ వింటేనా సూక్ష్మ శరీరము కొనసాగించేటువంటి విషయం పక్కాగా అర్థమవుతుంది. ఆయన జింక భ్రమ కలిగి తిరిగి ఆ యొక్క జింక ఆ ఆశ్రమానికి చేరి, ఆయనకి జింక భ్రమ కలిగింది, జింకై పుట్టాడు. ఆ జింక పోతానే, ఆ జింక అడవి పాలైపోతానే మళ్ళా జింక మీద భ్రమతో జింకై పుట్టాడు. తిరిగి మళ్ళీ ఆ జింకే దానికి సంకల్పము, దానికి జ్ఞానం కలిగినప్పుడు, ఏం బాల్యంలో రాలే అది, దానికి ప్రాయం కలిగినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దానికి సూక్ష్మ శరీరములో ఉన్నటువంటి ముందు ఉపాధి చేసినటువంటి అనుభవాలని గుర్తుకొచ్చి, ఆయన ఎక్కడ పనుకుంటే అక్కడ పనుకుండేది, ఆయన ఎక్కడ తపస్సు చేస్తా అంటే అక్కడ తపస్సు చేసేది, ఆయన ఆ వేళకు లేస్తా ఉంటే ఆ వేళకు లేచేది, ఆయన ఎక్కడ పోయి స్నానాన్ని మునుగుతా ఉంటే ఆ నీళ్ళలో పోయి మునిగేది. ఈ విధమైనటువంటి పరిచర్యలు చేసింది అది. ఈ విధమైనటువంటి చర్యలు చేసింది. అందుకు ఆ సూక్ష్మ శరీరము, సూక్ష్మ ఉపాధి అలాగే కొనసాగుతుంది. ఎప్పుడైతే విదేహముక్తుడయ్యాడో, ఎప్పుడైతే వాసనాక్షయమైందో, ఎప్పుడైతే కాణ శరీరం 0 అయిందో, అప్పుడే లింగ శరీరం భంగమైంది. ఇది ఆ సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఒకే జన్మ ఒకే మరణం. అంటే ఎప్పుడు కూడా ఎప్పుడు భ్రాంతి మొదలైతుందో అది జన్మ. అదే భ్రాంతి జనితం కావడం అంటే అదే. ఎప్పుడైతే భ్రాంతి మొదలైతుందో అప్పుడే జన్మ. ఎప్పుడు భ్రాంతి రహితమైతుందో అది మరణం. అందుకే మన పెద్దలు ఎక్కడన్నా కానీ ఆత్మరహితము అని ఎక్కడన్నా విన్నామా? వినలే. లేక దేహరహితం అని ఎక్కడన్నా విన్నామా? ఈ రెండు ఇట్లా తీసేయాలని. పోనీ ఆత్మాదేహం రహితం అనే విన్నామా? ఇన్లే. భ్రాంతి రహితం అనే విన్నాం. ప్రతి చోట భ్రాంతి రహితం అనేటువంటి పదమే వాడతారు. అందుకు భ్రాంతి రహితమే దీనికి నిర్ణయం. ఈ ఎప్పుడైతే భ్రాంతి రహితమవుతుందో అది మరణమైతుంది. ఇక కాలం సరిపోయిందేమో. ఈ పేరా నుంచి రేపు తీసుకుంటే పంచకోశ వ్యతిరిక్తము వస్తుంది. తర్వాత బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటామృత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ యుగల గురు భక్త మండలికి జై. మంగళం చెప్పప్ప. మంగళం శ్రీ సద్గురువరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురువరేణ్య, మంగళమయ్యా ఈ ఎరుకని కంకితమయ్యా. మంగళమిది గొనుమా మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం. చెంగిటను నేర్చేరి ఈ ఎరుక భ్రాంతి నిరహిత చేస్తిరి. మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు మహారాజుకి జై. జై విష్ణానంద కృష్ణమాచార్య సద్గురు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై.
జై జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. హిందుగల గురు భక్త మండలికి జై. జై సాధు సత్పురుషులకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై